హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి పీసీఎం అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇంకోసారి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యాప్లో మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. సో ఈ యాప్లో వచ్చేసి ఓన్లీ 4 ప్లాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనం ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మీరు ఈ ప్లాన్ కొనాలి అనుకుంటే సింపుల్గా బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ప్లాన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 550 రూపీస్ ప్లాన్ అనేది ఉంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 20 రూపీస్ అని ఉంది. అండ్ వ్యాలిడిటీ ఏమో 45 డేస్ ఉంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 990 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే మనకి 3700 రూపీస్కి డైలీ ఇన్కమ్ వచ్చేసి 159 రూపీస్ అని రావడం జరుగుతుంది. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 46 డేస్ ఉంది. సో ఇక్కడ మనం టోటల్ ఇన్కమ్ కూడా చూసుకోవచ్చు 7389 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని రకాల ప్లాన్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కస్టమర్ సర్వీస్ అనేది ఈ యాప్లో లేదు ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా కస్టమర్ కేర్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను టెలిగ్రామ్లో కస్టమర్ సర్వీస్ నెంబర్ అనేది మెసేజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి మీ లింక్ షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీ వాళ్ళ నుండి వచ్చే మనీని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి గేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక లక్కీ డ్రా అనేది కనిపిస్తుంది. సో సింపుల్గా మీరు ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రోల్ అవుతుంది. సో మనకి కనిపిస్తుంది ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 2% కూపన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి చూద్దాం. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ అలాగే రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నాకు 30 పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా ఒక ఫ్రీ స్పిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అమౌంట్ అయినా రావచ్చు లేదా కూపన్స్ అయినా రావచ్చు. సో ఈ విధంగా మనం లక్కీ డ్రాని యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ న్యూస్ మెంబర్ బెనిఫిట్ 110 రూపీస్ అనేది. సో ఎవరైతే ఈ యాప్లో న్యూ జాయినింగ్ అవుతారో వాళ్ళకి 110 రూపీస్ అనేది ఫ్రీ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేసి మీరు యొక్క డీటెయిల్స్ ప్రాపర్గా ఇస్తే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేటిఎం ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పేటిఎం అనేది 90% సక్సెస్ఫుల్గా రీఛార్జ్ చేస్తుంది కంపేర్ టు మిగతా యాప్స్కి. సో మీకు కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ టు స్టార్ట్ పేటిఎం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయండి. సో మీరు వన్స్ రీఛార్జ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మన డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మై ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సింపుల్గా ఇక్కడ మీకు కనిపిస్తున్న గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క డైలీ ఇన్కమ్ రిసీవ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నా డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో మీ డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు గిఫ్ట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు కంపెనీ నుండి వచ్చిన ఏదైనా కోడ్ని కంపెనీ యొక్క వాట్సాప్ గ్రూప్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో వచ్చే కోడ్స్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది.
అండ్ ఫ్రెండ్స్, మీరు మీ మనీని విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు 110 రూపీస్ అవ్వగానే మీ మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ యొక్క బ్యాంక్కి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మై టీఎం అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్ పాస్వర్డ్ అనేది చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు లాగౌట్ కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యాప్కి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీ బ్యాంక్ పాస్బుక్లో మీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలా ఇచ్చేయండి. కనిపిస్తున్న సేవ్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ని ఈ యాప్కి లింక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను 5 టైమర్స్ అనేది విత్డ్రాల్ పెట్టడం జరిగింది. సో అమౌంట్ అనేది నాకు 24 అవర్స్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.